సౌలా సౌలా నన్ను ఎలా హింసిస్తున్నావు నీవు అని అడిగాడు. ఎవరు నువ్వు ఎవరినైతే హింసిస్తున్నావో ఆ యేసు నేనే అన్నాడు. అంటే నేను హింసించేది ఇది ఇక్కడది కాదా, ఇది ఎక్కడదే? అక్కడి నుంచి వినపడుతుంది దీని గురించి స్వరం. నేను ఎక్కడ హింసిస్తున్నాను? ఈ భూమి మీద కనిపించే గుంపుని హింసిస్తున్నాను. నేను గుంపే అనుకుంటున్నాను, ఇది ఏదో కొందరు మనుషుల సమూహం అనుకుంటున్నాను నేను దీన్ని. అంటే నాకు నచ్చినట్టు వాళ్ళు బ్రతకట్లేదని వాళ్ళని నేను హింసిస్తున్నాను. అయితే ఇక్కడ కనిపించే ఈ చిన్న గుంపో పెద్ద గుంపో, ఈ గుంపు ఇక్కడది కాదా? ఈ గుంపు అడ్రస్ ఎక్కడుంది? మహాకాశాల్లో ఉందా అనుకున్నాడండి ఆయన. అక్కడి నుంచే కదా వినిపించింది మరి. అంతేనా? సౌలా సౌలా నీవేళ నన్ను, అక్కడి నుంచి స్వరం వినబడితే నేను ఎప్పుడు అక్కడికి వచ్చాను రా నాయన? ఆ పైకి వచ్చి నిన్ను ఎప్పుడు హింసించాను? కాదు. మరి ఎక్కడ హింసించాను నేనంటే, ఇదిగో భూమి మీద కనిపించే సంఘాన్నే. అంటే ఈ సంఘం ఈ భూమి మీదదే కాదా? దీని అడ్రస్ ఇక్కడ లేదా? దీన్ని నడిపించేటువంటి ఆథర్ ఎక్కడున్నాడు? అక్కడ ఉన్నాడు ఆయన. అంటే నేను ఏం చూసాను ఇన్నాళ్ళు? అయితే ఇది ఈ భూమి మీద ఉన్నది అన్నిటికన్నా అదే కదా వాల్యుబుల్. ఇది ఏదన్నా పోయేదే. ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడి కన్నా తెలుసు, దేవుడిని నమ్ముకోనోడు కన్నా తెలుసు ఈ భూమి మీద మనం ఉండం అని. ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించేటప్పటి వరకు అక్కడికే వెళ్తాం, ఆయనకి తెలుసు. ఆయన పరిసయ్యుల గుంపుకు ఆ తెగకు చెందినోడు, అంటే చనిపోయిన తర్వాత పునరుత్థానం ఉంది అని నమ్మి దాన్ని అనుసరించేవాడే. అప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటనంటే, అయ్యో సంఘం అని అంటే ఇక ఈ భూమి మీద వెలకట్టలేనిది అనుకున్నాడు. ఎందుకు అనంటే సంఘానికి భూమికి ఏ సంబంధం లేదు. దీని అడ్రస్ ఇక్కడ కాదు, అదిగో అక్కడి నుంచి వినపడింది దీని అడ్రస్. అక్కడి నుంచే కదా వినపడింది. మనకు అర్థమైందా ఇలాగ? ఆ రోజు సౌలుకి ఆయన, నేను ఇప్పుడే నాకు వినపడుతుంది, నిజంగా చెప్తున్నాను, నాకు ఇప్పుడే వినపడుతుంది ఇలాగా. నేను చదివాను కానీ ముందు చదివాను, ఇప్పుడు వినపడుతుంది నాకు ఇలాగ. మళ్ళీ దీని అడ్రస్ ఎక్కడుంది? అక్కడుందా? అంటే ఇక్కడ ఈ వాల్యూ కట్టలేవు నువ్వు. ఇప్పుడు ఆకాశం మీద ఉన్నదానికి భూమి మీద దేనితోటన్నా వాల్యూ కట్టగలవా నువ్వు? వాల్యూ కట్టలేవన్నమాట. అయితే ఇప్పుడు నేను దేన్ని సంపాదించాలి? ఇదిగో ఈ విలువైన దాన్ని నేను సంపాదించాలి. అందుకే పౌలు తనకు ఉన్నదాన్ని నష్టపరుచుకున్నాడు. ఏదేది లాభం అనుకున్నాడో అది దేవుని కోసం, క్రీస్తు కోసం నష్టం అయ్యాది.